హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో మీకు పర్సనల్ కూలర్స్ అయితే చెప్పబోతున్నా. సో ఆల్రెడీ మనం డొమెస్టిక్ అంటే డెజర్ట్ కూలర్స్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. ఎవరికైతే హోమ్ పర్పసెస్ ఎక్కువ మంది జనాలు ఉండి కూలర్ కావాలనుకుంటారో వాళ్ళైతే డెజర్ట్ కూలర్స్ చూస్ చేసుకోండి. ఇప్పుడు చెప్పే కూలర్స్ వచ్చేసి మెయిన్గా సింగిల్ పర్సన్స్ ఏదన్నా ఇప్పుడు నా మారిగా ఆఫీస్ చైరు అలా వేసుకొని పక్కన కూలర్ పెట్టుకొని వాడుకోవాలి, ఒకరు ఇద్దరు అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే షాప్స్లో కానీ లేదా ఇంకేదన్నా పర్సనల్ చైర్స్ వేసుకొని కూర్చొని ఆఫీస్ వర్క్ అలాంటి వర్క్స్ చేసే వాళ్ళకి పర్సనల్ ఎయిర్ కూలర్స్ అయితే సరిపోతాయి. అండ్ అలాగే పర్సనల్ ఎయిర్ కూలర్స్ అనేవి కాంపాక్ట్ ఉంటాయి, సైజ్ అనేవి ఎక్కువ పెద్దగా ఉండవు. సో అలాంటి వాళ్ళు ఏదైతే చిన్న కూలర్ మీడియం సైజ్ ఒకరికి ఇద్దరికి కావాలి అనుకుంటారో వాళ్ళు అయితే ఈ పర్సనల్ కూలర్స్ అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని టాప్ 5 అయితే తీసుకోవడం జరిగింది. బెస్ట్ 5 మీకు కూలర్స్ అయితే చెప్పబోతున్నాయి వీడియోలో. సో చివరి వరకు వీడియోని చూడండి, మీకు లాస్ట్లో ఒక మంచి కూలర్ అయితే పిక్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి ఓరియంట్ నుంచి అయితే ఉంది. సో మంచి కూలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. మీకు తీసుకున్నారంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా చెప్తున్నా. సో బెస్ట్ కూలర్స్, బెస్ట్ సెగ్మెంట్ లో, బెస్ట్ ప్రైస్ లో చాలా బాగుంటాయి కూలర్స్ అనేవి. సో ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి ఓరియంట్ అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ ఉంది డిస్ప్లేస్ చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓరియంట్ ఎలక్ట్రిక్ మీకు సూపర్ చిల్ అనే మోడల్. ఇది 40 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. 3 సైడ్ హనీకోంబ్ ప్యాడ్స్ తో వస్తుంది. ఫ్రెండ్స్ మీకు 3 సైడ్ లో హనీకోంబ్ ప్యాడ్ అయితే ఉంటుంది. సో ఎయిర్ డెలివరీ వచ్చేసి మీకు 2100 దాకా మీకు క్యూబిక్ మీటర్ అయితే ఉంటుంది. దీంట్లో ఫీచర్స్ విషయానికి వస్తే 4x స్వింగ్ ఉంటుంది. మీకు కంట్రోల్ చేసుకునే నాబ్స్ వచ్చేసి 2 ఉంటాయి. మీకు వీల్స్ వస్తాయి, వాటర్ లెవెల్ ఇండికేటర్ ఫ్రంట్ అయితే కనిపిస్తుంది. ఎయిర్ త్రో వచ్చేసి మీకు అప్ టు 26 feet దాకా మీకు ఎయిర్ డెలివరీ అయితే ఉంటుంది. మీకు ఇన్వర్టర్ మీద కూడా రన్ అవుతూ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 1 year వారంటీతో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 5,999 అయితే ఉంది, దాదాపు 6,000 అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే కొనాలనుకుంటారో దాన్ని కార్ట్లో వేసి పెట్టుకొని చెక్ చేసుకుంటా ఉండండి, ప్రైస్ తగ్గినప్పుడు తీసుకోవచ్చు. సో తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి ప్రైస్ అనేవి. మీకు ఖచ్చితంగా ఇప్పుడే కావాలనుకుంటే ఈ ప్రైస్కి తీసుకోవచ్చు, వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి వీగార్డ్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లేస్ చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీగార్డ్ నుంచి మీకు R35H అండ్ మోడల్, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసి 35 లీటర్స్తో వస్తుంది. 1 side హనీకోంబ్ ప్యాడ్, బ్యాక్ హనీకోంబ్ ప్యాడ్ వస్తుంది. ఒక సైడే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఎయిర్ డెలివరీ వచ్చేసి 1100 cubic meter per hour అయితే ఉంటుంది. 4D సర్క్యులేషన్ అయితే ఉంటుంది. ఐస్ ఛాంబర్ ఉంటుంది, వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. మీకు వీల్స్ అయితే వస్తాయి, ఇటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు ఈజీగా. థర్మల్ ఓవర్లోడ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. డస్ట్ ఫిల్టర్ ఉంటుంది. మీకు ఇన్వర్టర్ మీద పనిచేస్తుంది. ఎయిర్ వచ్చేసి 7.6 ఎయిర్ త్రో అయితే మీకు అయితే ఉంటుంది. బ్లోయర్ ఫ్యాన్తో వస్తుంది, ఎటువంటి ఫ్యాన్ అయితే కాదు. 2 years పంప్ వారంటీ ఉంటుంది, 2 years మోటార్ వారంటీ ఉంటుంది. ఓవరాల్గా ప్రోడక్ట్ మీద మీకు 1 year వారంటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఇది కూడా 6,000. సో రెండు సేమ్ ప్రైస్లో ఉంటాయి. కాకపోతే అక్కడ 2 years వారంటీ ఉంటుంది, ఇక్కడ 1 year వారంటీ ఉంటుంది. అక్కడ మీకు 1 side హనీకోంబ్ ప్యాడ్ వస్తుంది, ఇక్కడ 3 sides హనీకోంబ్ ప్యాడ్ అయితే వస్తుంది. సో ఏది కావాలో మీరే చూస్ చేసుకోండి. 2 are the బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్లో ఎందుకు పెట్టానంటే, సో 3 side హనీకోంబ్ ప్యాడ్ ఉంటే కూలింగ్ ఒక ఎక్కువ ఉంటుంది. సో అండ్ అలాగే ఎయిర్ డెలివరీ కూడా ఎక్కువ ఉంటుంది ఫ్యాన్ కాబట్టి. బ్లోయర్ అనేది ఒక సైడ్ బ్లో చేస్తుంది. నాయిస్ కూడా కొంచెం లిటిల్ బిట్ ఫ్యాన్ కంటే బ్లోయర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీగార్డ్ని సెకండ్ ప్లేస్లో పెట్టడం జరిగింది. సో మీ చాయిస్, మీకు బ్లోయర్ హై ఎయిర్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా వీగార్డ్కి అయితే వెళ్ళచ్చు. లేదు ఫ్యాన్ టైప్లో కొంచెం బ్రాడ్గా కూలింగ్ అనేది కొంచెం ఎఫిషియెంట్గా ఉండాలనుకుంటే మీరైతే ఓరియంట్కి అయితే వెళ్ళచ్చు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మీకు సింఫోనీ హై కూల్ అనే మోడల్ అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ డిస్ప్లే చెక్ చేయండి. సో ఇది వచ్చేసి మీకు సింఫోనీ హై కూల్ అనే మోడల్ 31 లీటర్స్తో వస్తుంది. 1 side హనీకోంబ్ ప్యాడ్ అయితే ఉంటుంది. 17 square meter దాకా మీకు ఎయిర్ డెలివరీ అయితే ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే టచ్ ప్యానల్ ఉంటుంది, మీకు రిమోట్తో వస్తుంది. ఇది అనేది డస్ట్ ఫిల్టర్ ఉంటుంది, వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది, కమ్స్ విత్ మీకు బ్లోయర్తోనే వస్తుంది. ఇది కూడా 1 side ఇన్లెట్, మీకు వాటర్ ఇన్లెట్ అనేది ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. సో సైడ్ అయితే ఉంటుంది. 2-way స్వింగ్ ఉంటుంది, 1 year వారంటీ. ప్రైస్ వచ్చేసి 8,491 దాకా ప్రైస్ అయితే ఉంది. దాదాపు 8,500 అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్కి అయితే మీకైతే వస్తుంది. సో ఎవరైతే కొంచెం స్మార్ట్గా రిమోట్ కంట్రోల్ కావాలనుకుంటారో ఇదైతే చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు బ్లోయర్తోనే వస్తుంది. కొంచెం లిటిల్ బిట్ ఫ్యాన్ కంటే నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ పర్సనల్ ఎయిర్ కూలర్స్ అన్ని బ్లోయర్తోనే వస్తాయి. ఎందుకంటే ఒకరిని సాటిస్ఫై చేయాలంటే ఫ్యాన్ అయితే స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. సో బెటర్ బ్లోయర్కే వెళ్ళండి. బ్లోయర్కి వెళ్తే మీకు ఎయిర్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది బ్లోయర్ నుంచి. అందుకే పర్సనల్ ఎయిర్ కూలర్స్లో కాంపాక్ట్ సైజు చేయాలని చెప్పి బ్లోయర్స్ అయితే తీసుకొస్తారు. అదే ఫ్యాన్ అనుకోండి, సో ఒక 3 feet 2 feet అలా కావాలి ఫ్యాన్కి. బ్లోయర్ అనుకోండి చిన్న సైజులో కాంపాక్ట్ చేసి ఎయిర్ అనేది ఎక్కువ వచ్చేటట్టు అయితే మీకు డిజైన్ చేయబడుతుంది. అందుకే బ్లోయర్సే ఎక్కువ ఉంటాయి పర్సనల్ ఎయిర్ కూలర్స్లో. సో ఇది వచ్చేసి మీకు టచ్ ప్యానల్ ఉంటుంది, ఎటువంటి నాబ్స్ కానీ ఏముండవు.
టచ్ బటన్స్ అయితే ఉంటాయి. సో కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది, కొంచెం స్మార్ట్ లాగా అయితే ఉంటుంది. రిమోట్ ఇస్తారు దీంతో కూడా. సో ఇది కూడా మీరు కావాలనుకుంటే అఫీషియల్గా కొంచెం లుక్గా కావాలంటే ఈ పీస్ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మీకు ఇంకొక మోడల్ అయితే ఉంది, ఓరియంట్ నుంచి సింఫోనీ నుంచి. సో ఈ రెండు సేమ్ ఈక్వల్ ప్రైస్లోనే ఉంటాయి. ఏది కావాలంటే మీరు ఏదైతే చూస్ చేసుకోవచ్చు. ఒకటి కాంపాక్ట్ ఉంటుంది, కొంచెం ఒకటి బెటర్ ఎక్కువ బాడీతో అయితే వస్తుంది, ఇంకోటి కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. ఆ రెండింటి స్పెసిఫికేషన్స్ విన్నాక మీరైతే ఒక కన్క్లూషన్కి అయితే రావచ్చు. నేను కూడా లాస్ట్లో మీకు ఒక కన్క్లూషన్ అయితే ఇస్తా ఏది తీసుకోవాలని చెప్పి. ఫస్ట్ వచ్చేసి సింఫోనీ నుంచి అయితే తీసుకున్నాం. సింఫోనీ మోడల్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నా కదా, చెక్ చేయండి. సో ఇది వచ్చేసి సింఫోనీ హై-5 మోడల్. 40 లీటర్స్ ఎయిర్ మీకు ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది, వన్ సైడ్ హనీ కుంప్ ప్యాడ్ ఉంటుంది. మీకు 16 స్క్వేర్ మీటర్ దాకా మీకు ఎయిర్ డెలివరీ ఉంటుంది, బ్లోయర్ వస్తుంది. దీనికి కూడా ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది. మీకు వీల్స్ అనేటివి వస్తాయి, ఇటు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. పవర్ఫుల్ బ్లోయర్ అయితే మీకు అయితే ఉంటుంది. డ్రైన్ ప్లగ్ ఉంటుంది, అలాగే ఓవర్ఫ్లో అవుట్లెట్ ఉంటుంది, 2 వే స్వింగ్ ఉంటుంది, ఫ్రంట్ వాటర్ ఇన్లెట్ అయితే ఉంటుంది, డస్ట్ ఫిల్టర్ ఉంటుంది, 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 7690 అయితే ఉంది, దాదాపు 8000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఈ సింఫోనీ నుంచి అయితే ఉంది. సో పవర్ఫుల్ అన్నాను కదా, పవర్ఫుల్ లాగే ఉంటుంది. ఎయిర్ కూడా బ్లోయర్ అనేది హై స్పీడ్ ఉంటుంది, ఫ్యాన్ కూడా మీకు బ్లోయర్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. వన్ సైడ్ హనీ కుంప్ ప్యాడ్ అయినా కూడా ఎయిర్ డెలివరీ అనేది ఎక్కువ ఉంటుంది, ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది ఈ పీస్లో. సో మిగతా వాటితో పోలిస్తే దీంట్లో ఎక్కువ ఎయిర్ అయితే వస్తుంది. ఎక్కువ ఎయిర్ కావాలనుకుంటారో వాళ్ళు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నాయిస్ కూడా ఎక్కువే వస్తుంది. ఎయిర్ అనేది ఎంత ఎక్కువ అయితే అంత నాయిస్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. నాయిస్ అడుగుతూ ఉంటారు కాబట్టి నాయిస్ కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి క్రాంప్టన్ అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ కూడా మీ స్క్రీన్ మీద డిస్ప్లేస్ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్రాంప్టన్ ఆప్టిమస్ మీకు 35 లీటర్స్తో వస్తుంది. వన్ సైడ్ హనీ కుంప్ ప్యాడ్ ఉంటుంది. మీకు 1350 క్యూబిక్ మీటర్ పర్ అవర్ అయితే ఉంటుంది. ఫ్యూచర్స్ విషయానికి వస్తే 5 జాబర్ ఉంటుంది. 2 కంట్రోల్ నాబ్స్ అయితే ఉంటాయి. మీకు ఫ్రంట్ ఇన్లెట్ వాటర్ అయితే పోసుకోవడానికి ఉంటాయి. లెవెల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. మీకు వీల్స్ అయితే ఉంటాయి మూవ్ చేసుకోవడానికి. దీంట్లో కూడా 4 వే స్వింగ్ ఉంటుంది. అండ్ అలాగే డస్ట్ ఫిల్టర్ ఉంటుంది, బ్లోయర్తో వస్తుంది. 1 ఇయర్ మీకు ప్రోడక్ట్ వారంటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 7699 ప్రైస్ అయితే ఉంది. ఇది అయితే 35 లీటర్స్ వచ్చేసి 7600 ఆ ప్రైస్లో ఉంటుంది. ఇంకా దీంట్లో 25 లీటర్స్ కూడా ఉన్నాయి. దానికి వెళ్తే ఇంకా తగ్గిపోతుంది ప్రైస్ అనేది. సో మీరు ఏదైతే చూస్ చేసుకోండి. ఈ క్రాంప్టన్ అనేది చాలా కాంపాక్ట్ అయితే ఉంటుంది, చిన్న బాడీతో వస్తుంది. సో చాలా చిన్నదిగా ఉంటుంది, హైట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి టవర్ టైప్ మోడల్ క్రాంప్టన్ నుంచి. సో మిగతావన్నీ ఈ హైట్లో ఉంటే అది కొంచెం ఎక్కువ సైజ్ అయితే పొడుగు ఉంటుంది. అండ్ అలాగే కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అన్నీ అన్నారు కదా. సో నేను చెప్పిన ఓరియంట్ తప్ప అన్ని బ్లోయర్ మోడల్స్తోనే వస్తాయి. అండ్ అలాగే అన్ని వన్ సైడ్ హనీ కుంప్ ప్యాడ్తోనే వస్తాయి, ఓరియంట్ తప్ప. అందుకే దాన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. సో వన్ సైడ్ ఉన్నా కూడా బ్లోయర్ యూజ్ చేస్తే కూలింగ్ అనేది బాగానే ఉంటుంది, ఎయిర్ డెలివరీ కూడా బాగానే ఉంటుంది. సో 3 సైడ్స్ హనీ కుంప్ ప్యాడ్ యూజ్ చేస్తే ఖచ్చితంగా బ్లోయర్ తీసేసి మీకు నార్మల్ 3 సైడ్స్ హనీ కుంప్ ప్యాడ్ అనేది పెడతారు. అండ్ అలాగే ఫ్యాన్తో కూడా వస్తుంది. సో బెటర్ మీరు సింపుల్గా పోవాలనుకుంటే చిన్నదిగా ఎక్కువ నాయిస్ అవసరం లేదు, ప్లెజెంట్గా నార్మల్ కూలింగ్ వస్తే చాలు, నార్మల్ ఫ్యాన్ ఎయిర్ వస్తే చాలు అనుకుంటే మీరు ఓరియంట్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇంకా హైలో కావాలి, ఎక్కువ ఎయిర్ డెలివరీ కావాలి, కూలింగ్ మరీ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు, ఎయిర్ అనేది బాగుండి చల్లగా ఉంటే చాలు అనుకుంటే మీరు ఈ మోడల్స్లో, ఈ 4 మోడల్స్లో దేనైనా తీసుకోవచ్చు. అండ్ అలాగే స్మార్ట్గా కావాలని, రిమోట్ కావాలనుకుంటే సింఫోనీ నుంచి 3rd ప్లేస్లో చెప్పు కదా, దాన్ని అయితే తీసుకోండి. అండ్ అలాగే టవర్ ఫ్యాన్ కావాలనుకుంటే మీరు క్రాంప్టన్కి వెళ్ళొచ్చు, వీగార్డ్ కూడా వెళ్ళొచ్చు. సో వీగార్డ్ అయితే చూస్ చేసుకోండి, ఎందుకంటే 2 ఇయర్స్ పంప్ వారంటీ, 2 ఇయర్స్ మోటార్ వారంటీ ఇస్తున్నారు కాబట్టి బెటర్ క్వాలిటీ ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ కూడా మీకు చూడడానికి ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఓరియంట్ తీసుకోండి, అది వద్దు అనుకుంటే వీగార్డ్ తీసుకోండి. అది కూడా వద్దు అనుకుంటే టవర్ ఫ్యాన్ కావాలనుకుంటే ఓరియంట్, క్రాంప్టన్, లేకపోతే ఈ సింఫోనీ మోడల్స్ ఏదైనా మీరైతే చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్లోనే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.